ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయుచు నున్న సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవరునూ లేరు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. యోబు భక్తునికి అనేక మంది స్నేహితులున్నారు. వారిలో ఒక ఆయన ఎలీహు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుతున్నాం. దేవుని యొక్క గొప్పతనం ఎన్నిసార్లు చెప్పినా కూడా తరగదు, ఇంకా చాలా మిగిలే ఉంటుంది. ఆయన ఎంత గొప్ప దేవుడు అనేటువంటి విషయాలు చూస్తే వాక్యం చదివితే చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాం. మనల్ని సృజించిన ఆ సృష్టికర్త, మనల్ని రక్షించిన ఆ రక్షణకర్త, మనల్ని ఆదరిస్తున్న ఆదరణకర్త ఎంత అమోఘమో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎలీహు చెప్తున్నటువంటి మాట, భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచున్నాడు. జంతువులు దేవుని సృష్టి, మరి మనిషి దేవుని సృష్టి. కానీ భూజంతువులకు బుద్ధి నేర్పినవాడు వాటికంటే మనకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఈ జంతువులను మనం పరిశీలన చేస్తే పిల్లరా, ఒక్కొక్కది ఒక్కొక్క స్టైల్ అంటారు. ఈ యానిమల్స్ కొన్ని విషమై ఉన్నాయి, విషపూరితం కానివి కూడా ఉండొచ్చు. కొన్ని సాధు జంతువులు ఉన్నాయి, కొన్ని క్రూర మృగాలు కూడా ఉన్నాయి. కానీ వాటికి బుద్ధి నేర్పిన వాడెవడు? దేవుడే. ఇక్కడ గ్రహించాలి, ఆ బుద్ధి నేర్పడం భూజంతువులకు. చూడండి, కుక్కను విశ్వాసంతో పోల్చుతుంటారు, నమ్మకంగా ఉంటుంది అని చెప్తుంటారు. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖకరమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు జంతువుల కన్నా బుద్ధిమాలిన వారుగా కొందరు మారిపోతూ ఉన్నారు. బుద్ధి నేర్పువాడు ఆయన. చాలా చోట్ల రాసిన మాట ఉంది, మీకు బుద్ధి చెప్పువాడెవడు అంటాడు బాప్తిస్మిచ్చి యోహాన్. మీకు బుద్ధి చెప్పువాడెవడు? కొంతమంది బుద్ధిహీనులు అనుకుంటారట అసలు దేవుడే లేడు. వాళ్ళు హృదయాలు అనుకుంటారు దేవుడు లేడు అని. ఒక విషయం గ్రహించండి, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని యందే గుప్తమై ఉన్నవి. జంతువులకు మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, ఆ వచనంలో అంటాడు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగచేయచ్చు. జంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పిస్తున్నాడు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం. ఈ విజ్డమ్, ఈ నాలెడ్జ్ అనేది అన్నిటికంటే మనిషికి ఎక్కువ నేర్పిస్తున్నాడు దేవుడు. మరి మనిషి జంతువుల కన్నా నీచంగా ప్రవర్తిస్తున్నాడు. కొంతమంది మనుషులు పక్షుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి. తనలను సృజించిన సృష్టికర్తను మర్చిపోలేదు. ఎందుకంటే వాటికి జ్ఞానం ఉంది. ప్రాణభయం వస్తుందంటే ఎగిరిపోతాయి, పారిపోతాయి. మనిషి పాపం ఉంది, నేను పడకూడదంటే పారిపోతున్నాడా? అక్కడే అంటిలలాగా ఉండిపోతున్నాడా? మరి జంతువుల కంటే ఎక్కువ బుద్ధి, పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కదా దేవుడు మనకిచ్చింది. వాక్యం అది సెలవిస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా నన్ను అడగండి అన్నాడు ప్రభు. ఎవరినీ కాదనకుండా అడిగిన వారందరికీ ధారాళంగా దయచేస్తానని చెప్పాడు. దేవునికన్నా జ్ఞానవంతులమా మనము? మన జ్ఞానం ఏ పాటిదండి? అందుకే అలా గర్వించిన వారిని అంటాడు, జ్ఞానుల జ్ఞానమును శూన్యం చేస్తానన్నాడు ఆయన. బుద్ధి జ్ఞానాలు ప్రభు మనకి నేర్పించాడు. జంతువుల కంటే పక్షుల కంటే ఎక్కువగా నేర్పించాడు. ఎలా మాట్లాడుతున్నారు మీరు? కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి అంటారు. అంటే గాయపరుస్తున్నారా మాటలతో? కుటిల ప్రయత్నాలు చేస్తూ, కుటిల చిత్తంగా వ్యవహరిస్తూ అడ్డదారుల్లో జయాలు పొందుకోవాలనుకుంటున్నారా? ఏమైంది నీ జ్ఞానం? నీ బుద్ధి గడ్డి తిందా అని మాట్లాడతారు. విన్నారు ఎప్పుడన్నా మీరు? బుద్ధి గడ్డి తిని ఆ పని చేసి ఉంటావు నువ్వు అంటారు. జంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పిస్తున్నాడండి మనకి. పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తున్నాడండి మనకి. పైగా అంటున్నాడు ఆ 11వ వచనంలో, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవ్వరూ లేరు. దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త అంటే,
మన కనుపాప ఉంది చూశారు, ఇది ఒక వ్యక్తికి ఉన్న కనుపాప మరెవ్వరికీ ఉండదు ప్రపంచంలో. అలాగే వేలిముద్రలు చెప్తారు. ఎంత గొప్ప దేవుడండి సృష్టికర్త. ఆ సృష్టికర్తను వదిలిపెట్టేసేసి నీ ముందేదో ఉన్నది గొప్పదనుకు నువ్వు ఆరాధిస్తున్నావు. నిన్ను సృజించిన వాణ్ణి ఆరాధించు. ప్రస్తుత ఈ యుగంలో ఏఐ బాగా పెరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతం. రోబోస్ వచ్చేసినాయి. మనిషి అనుకుంటే తన కళ్ళ ముందు ఏదన్నా సరే ఉంటుంది. అలాంటి ఈ యొక్క రోజుల్లో బుద్ధి జ్ఞానమును నేర్పించినటువంటి దేవాది దేవుణ్ణి మరవచ్చా? ఆయన లేకుంటే మనం ఎవరమండి, ఎక్కడి వారము? ఈ తలాంతులు ఎక్కడివి? ఇంత జ్ఞానయుక్తంగా వ్యవహరిస్తున్నాము అంటే ప్రభు అపార జ్ఞానం ముందు మనం ఏ పాటి వారమండి ప్రియులరా? దేవుని స్తుతించాలి. ప్రభువా, జంతువుల కంటే పక్షుల కంటే ఎక్కువ బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చావు నాకు. నన్ను సృజించావు, నన్ను నీ రూపంలో నీ పోలిక చొప్పున చేసుకున్నావు. తండ్రి, నీకు సలాం, నీకు సాల్యూట్. చాలామంది అనుకోవచ్చు, ఆహా ఏమి మేధావి అని చెప్తూ ఉంటారు మిమ్మల్ని. అంత మాత్రాన గర్వించవచ్చా, అతిశయించవచ్చా? వెంటనే ప్రభుని ప్రస్తుతించాలి. గ్లోరీ టు గాడ్ ఎలోన్ అని చెప్పగలగాలి. ఎంతో జ్ఞానమునిచ్చాడు దేవుడు, ఇంకా ఇస్తాడు ఆయన. ఎంత ఇచ్చినప్పటికీ కూడా మనం దేవుని కన్నా గొప్పవారం కాదు కదా. ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకి ఆరోపించాలి మనం. కాబట్టి జంతువుల కన్నా నీచంగా బిహేవ్ చేయకూడదు, పక్షుల కన్నా నీచంగా బిహేవ్ చేయకూడదు. ఆ పక్షులు పారిపోతాయి, అపాయం వచ్చి చూస్తాయి, జంతువులు దాక్కుంటాయి. వాటి ప్రాణభయం ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము? మనం ఎవరికి రోల్ మోడల్స్గా నిలబడుతున్నాం, ఎగ్జాంపుల్స్గా కనబడుతున్నామా? దేవుని పోలిక, దేవుని చేతి పని మనం. ఆయన మనల్లో తనను చూసుకుంటున్నాడు. ఆయన అద్దం ఎవరంటే మనమే. చక్కగా బుద్ధి జ్ఞానాలతో బిహేవ్ చేస్తూ ప్రభు యొక్క కీర్తి ప్రతిష్టలు మన ద్వారా మరింత పెంచుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. మమ్మల్ని సృజించిన వాడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. జంతువుల కంటే ఎక్కువ బుద్ధినిచ్చావు, పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని మాకు నేర్పించావు, నేర్పిస్తూనే ఉన్నావు. తండ్రి, నీకు సాటి అయిన వారు, పోటీ అయిన వారు ఎవరు లేరు ప్రభువా. మనసారా నిన్ను స్తుతిస్తూ, హృదయపూర్వకంగా నిన్ను కొనియాడుతూ క్రీస్తు పేరటి స్తుతులు సలుపుతున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్ అలోన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.